పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా అయిపోయింది అయితే, మన పిల్లలు అది గర్ల్ ఆర్ బాయ్ అయితే ఇంజనీర్ అవ్వాలి, లేదంటే డాక్టర్ అవ్వాలి. మీరు ఏం చదివారు అది జూజుబి, అది అసలు కన్సిడరేషన్ లోకి రాదు మాకు. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు అంటే మా అబ్బాయి ఎంపీసీ, ప్రౌడ్ గా కాలర్ ఎగరేసుకుని చెప్తారు. సిఈసి అనుకో, మా అబ్బాయి సిఈసి చదువుతున్నాడు, వీడికి చదువు రాదు. ఈ కేటగిరీలోకి అన్ఫార్చునేట్లీ మనం వెళ్ళిపోయాం. మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతుందంటే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఈ తప్పు జరుగుతూనే ఉంది. ఈ తప్పు యొక్క మూల కారణం ఏంటంటే పేరెంట్స్కి అవేర్నెస్ లేకపోవటం, పేరెంట్స్ యొక్క విధానం, ఆలోచించే శక్తి, ఆలోచించే బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలిసినట్టు ఈ ఫీల్డ్స్ మాత్రం, మిగతా ఫీల్డ్స్ తెలియదు. అందువల్ల పేరెంట్స్ చిల్డ్రన్స్తో ఎప్పుడు డిస్కషన్ చేసినా సరే ఈ 2 కోర్సుల గురించి చెప్పటం, ఇంకొకరు ఈ విధంగా ఉన్నారు ఈ చదివని చెప్పటం. సో వాళ్ళ పేరెంట్స్ మైండ్లో కూడా ఇది ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అయిపోతుంది. అంటే పేరెంట్స్కి నాలెడ్జ్ లేక పిల్లలు కూడా దానికే ఫాలో అయిపోతూ అదే కోర్సుల మీద వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పనిసరిగా ఈ 2 డాక్టర్ మెడిసిన్ కన్నా కూడా ఇవి బెస్ట్ కోర్సులు. డెఫినెట్గా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే కదా ఇప్పుడు ఆ ఆపర్చునిటీస్ వీళ్ళకి తెలియదు కాబట్టి పేరెంట్స్ అందువల్ల అట్లా వెళ్ళిపోతున్నారు. కానీ బట్ ఆ కెరీర్ గైడెన్స్ కానీ కెరీర్ కౌన్సిలింగ్ అని తీసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. సో పేరెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఆలోచన విధానం ఒక్కటే సరిపోదు, ఇంకా మనం కెరీర్ గైడెన్స్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ థాట్కి వస్తారో డెఫినెట్గా పిల్లలకి మంచి కెరీర్ ఇవ్వగలుగుతారు. ఓకే.